వెల్కమ్ టు లాయర్ రవీంద్ర యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా కోర్టులు, చట్టాలు, న్యాయాల గురించి ప్రాథమిక అవగాహన మాత్రమేనని, మీ సరైన అవగాహన కానీ పూర్తి యొక్క విషయాలు కానీ మీ దగ్గరలోని న్యాయవాదిని సంప్రదించవలసిందిగా ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ఈ ఛానల్లో చెప్పే వీడియో ఏమిటంటే మెయింటెనెన్స్, మనోవర్తి అనేది ఎవరి మీద వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, వేస్తే భరణం ఎంత వస్తుందనే విషయాలను ఆలోచించుకుంటే మనోవర్తి అనేది భార్య భర్త మీద, తల్లిదండ్రులు పిల్లల మీద వేస్తారు. భార్య భర్త మీద ఎప్పుడు వేస్తుందంటే భార్యని వివాహం చేసుకున్న తర్వాత చట్టబద్ధంగా ఎవరైనా వస్తుంది ఆవిడకి మంచి చెడు చూడకుండా నెగ్లెక్ట్ చేసినందుకు, మరియు ఆవిడని పుట్టింటో వదిలేసేసి తన దారి తను చూసుకున్నప్పుడు, అలాగే భార్య భర్త మీద వేస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల మీద కూడా వారికి మంచి చెడు చూడాల్సిన విధంగా మెయింటెనెన్స్ మనోవర్తి వేసుకోవచ్చు. అదే ఆర్డీఓ కోర్టులు వేసుకోవచ్చు, ఇరెగ్యులర్ కోర్టులు వేసుకోవచ్చు. మరి భార్య సెక్షన్ 125 CR.P.C ప్రకారం భర్త మీద మనోవర్తి వేస్తూ తన మైనర్ పిల్లలకి కూడా మనోవర్తి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని వేడుకొనవచ్చు. అంటే మేజర్ కానీ ఆడపిల్ల కానీ మగపిల్లలకు కానీ భార్య అంటే తల్లి తన భర్త ద్వారా మనోవర్తి అడగటానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్య మరి ఎప్పుడు వరకు మనోవర్తి తీసుకోవచ్చు అనే విషయం ఆలోచిస్తే, రెండో వివాహం చేసుకున్నప్పుడు భార్య మనోవర్తి రద్దు అవుతుంది. పిల్లలు మేజర్లు అయితే మనోవర్తి రద్దు అవుతుంది. మేజర్లు అవ్వనంత వరకు పిల్లలకి మనోవర్తి ఇస్తుంది. అలా విధంగా ఆడపిల్లలకు ఒకసారి మేజర్ అయినా కాకపోయినా వివాహం చేయాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి కొన్ని సందర్భంలో వివాహం అయ్యే వరకు కూడా మనోవర్తి ఇవ్వమని ఉంటుంది. ఏదైనా సరే యుక్త వయసు వచ్చిన పిల్లలు వాళ్ళ బాధ్యత, పోషణ బాధ్యత పిల్లల దగ్గర, సంపాదన బాధ్యత పిల్లల దగ్గర కాబట్టి జనరల్గా యుక్త వయసు రాగానే మనోవర్తి పిల్లలకి ఆగిపోతుంది. భార్య తీసుకోవచ్చు. అలాగే మనోవర్తి గ్రాంట్ చేసేటప్పుడు భార్య భర్త ఆస్తులు కానీ, అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుల వివరాలు కానీ, పొలాలు, స్థలాలు ఏమైనా ఉంటే చూపించుకోవాలి. ఈ విధంగా మనోవర్తి గ్రాంట్ చేసేయచ్చు. ఒక మనోవర్తి సెక్షన్ 126 ప్రకారం నివసించే ప్రదేశంలో కానీ, లాస్ట్గా రిసైడింగ్ ఇద్దరు భార్య భర్తలు కాపురం చేసింది కానీ, పుట్టింటి దగ్గర నుంచి కానీ ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 127 ప్రకారము అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇచ్చిన ఆర్డర్లో తక్కువగా మనోవర్తి ఉన్న పిటిషనర్ ఇంకా ఎక్కువ కావాలి, ఇదిగో ఆధారం నేను పెట్టుకోవచ్చు. అదేవిధంగా భర్త కూడా అతను జీతానికి నుంచి ఎక్కువ మనోవర్తి ఇచ్చినప్పుడు కూడా మనోవర్తిని ఆల్టరేషన్ చేసుకోవాలి. ఈ మనోవర్తి పిటిషన్ అనేది గ్రాంట్ అయినప్పుడు పిటిషన్ వేసిన దగ్గర నుంచి కూడా ఎప్పటి వరకు జరిగితే అప్పుడు అన్ని సంవత్సరాల వరకు ఆ పిటిషన్ అలౌ చేస్తారు. అది ప్రతి సంవత్సరం వేసుకోవచ్చు. ప్రతి సంవత్సరానికి ఒకసారి వేసుకోవాలి. సంవత్సరంలోపు వేసుకోకపోతే మునిగిపోవాలి. మేజర్స్, ముఖ్యంగా మేజర్ అయిన పిల్లలకి మనోవర్తి రాదు, మైనర్స్కి మాత్రమే వస్తుంది. అయితే అన్సౌండ్ మైండ్, మతిస్థిమితం లేని ఆడపిల్లలు కానీ, మతిస్థిమితం లేని మగపిల్లలు కానీ మనోవర్తి వాళ్ళ జీవితాంతం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సంపాదించే యోగ్యత ఉండకపోయినప్పటికీ వాళ్ళకి మనస్థిమితం లేదు కాబట్టి మనోవర్తి ఇవ్వాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంటుంది. అలా విధంగా సపరేట్గా మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 20(2) ప్రకారం కూడా మీ మతిస్థిమితం లేని పిల్లలకు కూడా మనోవర్తి ఇవ్వాలి. మనోవర్తి ఇవ్వాలంటే కంపల్సరీగా భార్యని నెగ్లెక్ట్ చేసినట్టు ఆధారం చూపించాలి. తను పుట్టింట్లో వదిలేసినట్టు ఆడగా చూపించాలి. తన పిల్లల్ని తను పట్టించుకోవట్లేదని, భర్త వేరే వెళ్ళిపోయాడని ఆధారాలు ఇవ్వాలి. అలాగే భార్య రెండో వివాహం చేసుకుంటే మనోవర్తికి అనర్హురాలు. అతను సంపాదించే స్తోమత ఉండి, ఆస్తిపాస్తులు ఉండి ఉద్యోగాలు చేస్తుంటే మనోవర్తి అవసరం. పిల్లలకు బట్టి కంపల్సరీగా మనోవర్తి ఇవ్వాలి. కాబట్టి మీరు సెక్షన్ 120 ప్రకారం మనోవర్తి కోసం క్రిమినల్ కోర్టులో, అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో, ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ సూటును దాఖలు చేసుకోవచ్చు. మనోవర్తి ఇష్టం అనేది అతని కెపాసిటీని బట్టి, మీరు చూపించే ఆధారాలు బట్టి ఇవ్వవచ్చు అన్నమాట. దీని ప్రకారంగా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో తెలియజేయండి. చూసిన ప్రతి వారు కంపల్సరీ లైక్ చేయండి. మరిన్ని వీడియోలు, కొన్ని రకాల వీడియోలు మంచి విషయాలతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మీ